అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకమైన మన సువీల భారతం అని 77 స్వాతంత్ర కాలాన్ని పూర్తి చేసుకుని 78వ సంవత్సరానికి అడుగు పెడుతున్న ఈ శుభవేళ ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, అధికారులకు, సామాజిక కార్యకర్తలకు, స్వాతంత్ర సమరయోధులకు, కుటుంబ సభ్యులకు, మాజీ సైనికుల వారి కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అఖండ భారతదేశపు నలుమూలల ప్రతి భారతీయుని గుండెల్లో మువ్వన్నెల జెండా రెపరెపల సవ్వడి వినిపిస్తున్న వేళ మీ అందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. స్వాతంత్ర సాధన పరమావధిగా భావి తరాలకి స్వేచ్ఛాయుత ప్రశాంత జీవితాన్ని అందించడానికి లక్ష్యముగా సాగే అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం అర్పించిన త్యాగధనులకు నిండు మనసులతో నివాళులు అర్పిస్తున్నారు. వాళ్ళు కలలుగన్న భారతదేశం నిర్మాణించే దశగా మనమంతా కృషి చేయాలి. 140 కోట్ల జనాభా కలిగిన భారతవని పరాయి పాలన నుంచి విముక్తి పొంది నేటి వరకు అభివృద్ధి పదంలో అడుగులు వేస్తూ ఎన్నో మైలురాలను అందుకుని మరెన్నో విజయాలను సొంతం చేస్తుంది. ఆర్థిక, సామాజిక సేవా రంగాల్లో విశేషమైన ప్రగతి సాధించింది. ఆజాదీ అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జిల్లా ఘనంగా నిర్వహించుకున్నాం. దేశభక్తిని చాటి చెబుతూ ప్రతి ఇంటి పైన మువ్వెన్నెల జెండాను ఎగరవేశాం. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ జెండా ర్యాలీలు నిర్వహించి జాతీయ సమైక్యతను చాటి చెప్పారు. హర్ ఘర్ తిరంగా సెల్ఫీ పాయింట్ల వద్ద ఫోటోలు దిగి వెబ్సైట్ నందు అప్డేట్ చేసుకున్నాం. రాష్ట్ర ప్రధానికు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రకరమైన రీతిలో కీర్తికొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం చేకూర్చారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎన్డీఏ కూటమికి గొప్ప విజయం అందించిన ప్రజా రుణం తీర్చుకునే విధం ఈ ప్రభుత్వం సేవలు అందిస్తుందని మీకు భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రజలు నిరుపేదల జీవన ప్రమాణం పెంచేందుకు సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, అభివృద్ధిని కూడా వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు మన ప్రభుత్వం చేపడుతుందని తెలియజేస్తున్నాను. కేంద్రంలో గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 3వసారి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధి పదం నడిపేందుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.